భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. నేను సత్యవతి. ఈరోజు ధనుర్మాస మహోత్సవం దగ్గర గోదామ్మవారికి పంపుతున్నటువంటి సారెలో మా రావిపాడు వాళ్ళు, అలాగే మా మాదల వాళ్ళు, వాళ్ళ భజన మండలి సభ్యులందరితో కలిసి చక్కగా గోదా అమ్మవారికి సారె తీసుకుని వచ్చారు. ఆ సారెని స్వామివారితో ఎంత చక్కగా అలంకారం చేసి ఉంచారో చూసారా. మరి అమ్మవారికి సమర్పించి పూజ అవన్నీ జరుగుతాయన్నమాట. పూజ ఆశాంతం ఉన్నటువంటి వీడియో మీకు ఎంత క్రితం పెట్టా కాబట్టి ఈరోజు తెచ్చినటువంటి వాళ్ళ వివరం మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. సారె అనగానే చాలా రకరకాలైనటువంటి, వాస్తవం చెప్పాలంటే అనవసరమైనటువంటి పదార్థాలు తెస్తూ ఉన్నారు. మీరు అలా తేవద్దు, ఉపయోగపడే వాటిని తీసురండి. ఇక్కడ కైంకర్యాలకు ఎక్కువ ఉపయోగపడే వస్తువులు ఏవైతే అవి ఎక్కువ తీసుకురండి అని నేను మా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే చక్కగా కొద్దిగానే తెచ్చారనమాట. కొన్ని నైవేద్యానికి ఉపయోగపడేటట్టుగా 3 రకాల పండ్లు, అలాగే అరటి పళ్ళు, ఆకులు, గాజులు 2 డజన్లు, జాకెట్ ముక్కలు, చీరలు అయితే 2-3 తెచ్చారు. అన్నీ కలిపి ఒకే దానిలో పెట్టి చేసేసారనమాట. ముఖ్యంగా స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి మాలను చక్కగా 2 కట్టుకొని తీసుకుని వచ్చారు. అవన్నీ కూడా ఇలా రెడీగా పెట్టుకుని కూర్చున్నారనమాట. ఈ విధంగా రాగానే ముందు ఎవరి వాళ్ళు అక్కడ నిర్వహణ చేస్తున్నటువంటి వారిని అడిగి ఈ ప్లేట్స్ అవి తీసుకున్న తర్వాత ఇట్లా సర్దుకొని కూర్చున్నారు వీళ్ళు. మా కోటేశ్వరి, శివ, అలాగే విజయలక్ష్మి గారు, చాలామంది పేర్లు అందరివి గబగబా రాలేకపోయినా కానీ శ్రీ ప్రసన్నాంజనేయ భజన మండలి రావిపాడు వాళ్ళు పూర్తిగా ఈ సారని తీసుకొచ్చారనమాట. దాదాపు 12 మంది వరకు వచ్చారు. అలాగే వీరు మాదల నుంచి వచ్చినటువంటి శ్రీ విఘ్నేశ్వర భజన మండలి, మరి మాదల అపర్ణాదేవి గారి నేతృత్వంలో ఈ సారి తీసుకొచ్చారు. వీళ్ళకి కూడా అదే చెప్పడం జరిగింది కాబట్టి ముందుగానే ఒక అవగాహనతో రావడంతో హెవీగా కాకుండా, ఎక్కువగా కాకుండా చక్కగా పళ్ళు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉపయోగపడతాయి. నేను వద్దన్నది ఏంటంటే చాలా రకరకాలైనటువంటి ఖరీదుతో పెట్టి తీసుకున్న స్వీట్స్, వాటన్నిటికీ డెకరేషన్లు అవన్నీ చాలా అవుతాయి కదా. వాటితో ఇంకొంచెం ఏదైనా ఇక్కడే ఉపయోగపడే ఇంకొక వస్తువుని తీసుకోవచ్చు. బియ్యం తీసుకురావాలి కాబట్టి ఎక్కువ బియ్యం తీసుకోవచ్చు. బెల్లం అనుకోండి, ఎక్కువ బెల్లం తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఇదిగో చూడండి ఇవన్నమాట కొంతమంది తెచ్చినవి. అలా మొత్తం అన్ని డెకరేషన్లు చేయించాలంటే అసలు మనం ఫంక్షన్లు అప్పుడు చూస్తున్నాం కదా ఎంతెంత అవుతుందనేది. కానీ అవన్నీ అవసరం లేదండి. చక్కగా పువ్వులు, పండ్లు ఇవంటే అక్కడే ప్రసాదాలకు అందరికి ఉపయోగించుకుంటాం కాబట్టి ముఖ్యంగా చలిమిడి చేసుకొస్తా ఉన్నారు. అది పర్వాలేదు, ఎందుకంటే కడుపు చలవంటారు మనం ఆడపిల్లలకు పెట్టేటప్పుడు. పెడతాం కాబట్టి ఎందుకో తెలియదు ప్రశస్తిగా ప్రతి వారు చలిమిడి అయితే తెస్తున్నారు. వీళ్ళు చూసారా చక్కగా బియ్యం బస్తాలు 2, నూనె డబ్బా, అలాగే కందిపప్పులు అవన్నీ తెచ్చారనమాట. అవన్నీ కూడా మరి సీతానగరం దేవాలయ సముదాయాల్లో ఉండే వంట ఏర్పాట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను ఈ వీడియో తీసే సమయానికి మరి ఆచార్యదేవులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చంద్రజీర స్వామీజీ వారు వేదిక మీద సేవాకాలం చేస్తూ ఉన్నారు. సేవాకాలం అంటే ఉదయం కాల పూజని ఇక్కడ స్వామివారు వారి పరివారం మాట్లాడేటటువంటి విధానంలో సేవాకాలం ఉదయం అంటారనమాట. దాని తర్వాత తీర్థ గోష్ఠి ఉంటుంది. స్వామివారు ఇచ్చేటటువంటి తీర్థానికి చాలా ప్రశస్తి ఉంది కదా. మరి ఇక గోష్ఠిలో పాల్గొబోతున్నాం చూసారా. ఇకపోతే వేదిక మీద మాదల నుండి వచ్చినటువంటి శ్రీ విఘ్నేశ్వర భజన మండలి వీళ్ళందరూ కూడా రెడీగా అయిపోయి చక్కగా కూర్చొని హార్మోనియము వాయిస్తూ రామనామం కానీ పాటలు కానీ చెప్పడానికి చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. అయితే ఇందులో వీడియో పెట్టలేదు కానీ ఆ వీడియో ఇంకొకటి పెడతాను. స్వామివారేమో మన సారె తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భజనకు ఆల్రెడీ కూర్చున్నారు. సరే ఇంకా అప్పుడు వాటి వెళ్ళటం ఎందుకనేసి ఇక్కడే కూర్చుని వింటూ ఉన్నారు. విశేషం ఏంటంటే ఆ వీడియో రాలేదు కానీ స్వామివారు అక్కడ అయిపోయిన తర్వాత చక్కగా వీళ్ళకి వేదిక మీద మళ్ళీ మంగళాశాసనాలు ఇచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళారనమాట. చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.